హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విఆర్ ఫార్మ్స్. ఈరోజు మనం టమాటా బాత్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, మిరియాలు, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, కట్ చేసుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర, అల్లం పేస్టు, టమోటాలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి గైస్, ఎందుకంటే మనం ప్రిపేర్ చేస్తున్న టమోటా బాత్ కాబట్టి. కట్ చేసుకున్నటువంటి ఎర్రగడ్డలు, కొద్దిగా కరివేపాకు. వీటిని ఉపయోగించి మనం ఈరోజు టమోటా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్ పెట్టుకొని మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా సాసోలు వేసుకుందాం. సాసోలు కొద్దిగా ఎక్కువగానే వేసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే టమోటా బాత్లో టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. సాసోలు చిటిపట్లు ఆడిన తర్వాత ముందుగా మనం తీసుకున్న స్పైసెస్ ఇందులో వేసేద్దాం. స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. కరివేపాకు వేసేద్దాం. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిద్దాం. ఈ మాత్రం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకుని టమోటాలు వేసుకుందాం. టమోటాలు బాగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్. టమోటాలు బాగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా మిక్స్ చేసుకోవాలి బాగా కలిసే వరకు. చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్, టమోటా ఇంకొద్దిగా మగ్గితే బాగా టేస్ట్ వస్తుంది. ఒక 2 minutes మూత పెట్టి మగ్గనిద్దాం. మనం టమోటాలు మగ్గించేటప్పుడు మంట ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండేలాగా చూసుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టినప్పుడు మనకి ఎంతవరకు కావాలో అంతవరకు చాలా బాగా మగ్గుతుంది. ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందాం. టమోటా రైస్ కాబట్టి నార్మల్గా వేసుకునే దానికంటే కొద్దిగా ఉప్పు కారం ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. ఒక గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ వేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఒకసారి ఉప్పు కారం టేస్ట్కి సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏమైనా తక్కువ ఉంటే కొద్దిగా వేసుకోవచ్చు. మనం టేస్ట్ చూసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసేసుకుందాం. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 1 విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. రైస్ బాగా పొడిగా వస్తుంది. టమాటో ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మనం చేయాలనుకున్న టమోటా బాత్ రెడీ అయిపోయింది. టమోటా ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్.
మీరు కానీ ఎప్పుడన్నా వీకెండ్లో ఇలా టమాటా బాత్ సింపుల్గా చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మీకు ఇది ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన వీఆర్ ఫార్మ్స్.